సీఎం గారు మాకు ఈ ప్రేరణ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు పెట్టే మహాప్రభు మరలా ఇవాళ ముక్కోట దేవతలు నీకు ఆయుర ఆరోగ్యేశ్వరాన్ని ఇవ్వాలి, భోగభాగ్యాన్ని ఇవ్వాలి, ఆయుష్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా సుభిక్షంగా పరిపాలించాలని మనసావాచ కోరుకుంటూ మా దేవతల ప్రసాద్ దయ వల్ల మా గ్రామంలో నీ అడుగు పెట్టిన తర్వాత ఆ రోజే డిసైడ్ అయ్యాం, ఇది ఏమి వెనక్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయింది సార్. మీరు 45 రోజులు టైం ఇచ్చారు, కానీ మాకు మీరు చేసింది ఏంటంటే 34 రోజుల్లోనే పని స్టార్ట్ చేశారు మహాప్రభు. మీకు ఏ రకంగా ఏ తీరాన్ని మీకు రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఒకటి, పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆ పుత్రోత్సాహం, ఆ పుత్రుడిని 10 మంది పొగిడినప్పుడే ఆ పుత్రోత్సాహం ఏంటో తెలుస్తుంది. అంజనాదేవి నీకు ఏ టైంలో కాదో మాకు తెలియదు, కానీ మా గ్రామంలో అడుగుపెట్టి ఈ 13 గ్రామాలు అనుకుంటున్నాను స్వామి, కాదు 13 కాదు, ఇంకో 22 చేసుకుంటే టోటల్ గా రాజోలు నియోజకవర్గాన్ని బాగు చేయాలని బాధ్యత మీ మీద ఉంది. అంతర్వేదిలో చూడండి, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఎలా జరుగుతుందో చూడండి. ఈవేళ ముక్కోటి ఏకాదశిని పెట్టావు. మా దేవర ప్రసాద్ గారు దుర్గాష్టమి రోజు వచ్చారు, మహానుభావుడు నిమ్మల రమానాయుడు గారు విజయదశమి రోజు వచ్చారు, అలాగే మా సోము వీర్రాజు గారు. మీరంతా సమ్మిళితమై మా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం బాధ్యత మీకుంది. మేము ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో జీవితాంతం మీకు రుణపడి మీరు ఏం చెప్తే చేస్తాం మహాప్రభు. ఈ కార్యక్రమాన్ని బాధ్యత అయితే పూర్తిగా మీ మీద ఉంది. మేమందరం కూడా శిరస్సు ఉంచి నీకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని